కచాలు అంటే బంగాళాదుంప, చామదుంప. చామదుంప. ఆలు కచాలు అంటే బంగాళాదుంప, చామదుంప. ఆలు కచాలు అంటే బంగాళాదుంప, చామదుంప. తర్వాత ఒక తడవ నేను పోయం చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆలు కచాలు, బంగాళాదుంప, చామదుంప అని చెప్తున్నాడు మనకి. తర్వాత ఒక తడవ నేను పోయం చదువుతున్నాను చూసుకోండి. ఒక తడవ నేను మళ్ళా రాస్తున్నాను చూడండి. ఇంకో తడవ నేను పోయం బోర్డు మీద రాస్తున్నాను చూసుకోండి చక్కగా మీరు. ఆలు కచాలు, आलू कचालू बेटा बेटा कहाँ गए थे, कहाँ गए थे. आलू कचालू बेटा कहाँ गए थे. తర్వాత ఇంకొక తర చూడండి, ఇక్కడ రాసిన నేను పొటాటో, పొటాటో ఆలు కచాలు. ఆలు అంటే బంగాళదుంప, కచాలు అంటే చామదుంప. ఈ రెండు కూడా చూడండి ఎలా ఒక చిన్న పద్యం లాగించాడు మనకి. ఆలు కచాలు కहाँ गए, बैंगन की टोकरी में बैंगन की टोकरी में सो रहे थे बैंगन ने लात मारी रो रहे थे मम्मी ने प्यार किया, मम्मी ने प्यार किया, हंस रहे थे. हंसना అంటే నవ్వడం, రోనా అంటే ఏడవడం. हंस रहे थे. ఒక్క తడవ చూడండి. आलू कचालू बेटा कहाँ गए थे, बैंगन की टोकरी में सो रहे थे, बैंगन ने लात मारी रो रहे थे, मम्मी ने प्यार किया हंस रहे थे. ఒక్క తడవ చూడండి. చామదుంప బంగాళాదుంప ఏమనుకుంటున్నాయో. ఆలు కచాలు బేటా కहाँ गए थे, ఆలు కచాలు బేటా कहाँ गए थे, बैंगन की टोकरी में सो रहे थे, बैंगन ने लात मारी रो रहे थे, मम्मी ने प्यार किया हंस रहे थे. इंకొకటి आलू कचालू बेटा कहाँ गए थे, बैंगन की टोकरी में सो रहे थे, बैंगन ने लात मारी रो रहे थे, मम्मी ने प्यार किया हंस रहे थे. ఒక నిమిషం పోయం రాసుకోండి. తెలుగు చెప్తున్నాను చూడండి. ఆలు కచాలు బేటా కహా రహే తే. బాబు బంగాళదుంప చామదుంప ఎక్కడికి వెళ్ళావు అని తమాషగా ఒక పోయం ఇచ్చారు. ఆలు కచాలు బేటా కహా గయే తే.
బాబు బంగాళాదుంప చెమదుంప ఎక్కడికి వెళ్ళావు? బైంగన్కి టోకరి మే సో రహే తే. బైంగన్ అంటే వంకాయలు, వంకాయల బుట్టలో నిద్రపోతుంటిని అంటున్నాడు. బైంగన్నే లాక్ మారి రో రహే తే. వంకాయ నన్ను ఒక్క తన్ను తన్నింది, ఏడుస్తున్నాను అని చెప్తోంది. మమ్మీనే ప్యార్ కియా హస్ రహే తే. అమ్మ నన్ను ముద్దు చేసింది, నవ్వుతుంటిని అంటున్నాడు. చిన్న పోయం, ఊరికే చక్కగా సరదాగా ఇవ్వడానికి ఇంకొకతడు పోయం చదువుతున్నాను చూసుకోండి. ఆలు కచాలు బేటా కహా గయే थे, बैंगन की टोकरी में सो रहे थे, बैंगन ने लात मारी रो रहे थे, मम्मी ने प्यार किया हंस रहे थे. मल्ला आलू कचालू बेटा कहाँ गए थे, बैंगन की टोकरी में सो रहे थे, बैंगन ने लात मारी रो रहे थे, मम्मी ने प्यार किया हंस रहे थे. బంగాళదుంప చెమదుంప ఎక్కడికి వెళ్ళావు? వంకాయల బుట్టలో నిద్రపోతున్నాను. వంకాయ నన్ను ఒక్క తన్ను తన్నింది కాబట్టి నేను ఏడుస్తున్నాను అని చెప్తోంది. అప్పుడు అమ్మ నన్ను ముద్దు చేసింది, ఇప్పుడు నేను నవ్వుతున్నాను అని చెప్తోంది. మరి అలా సరదాగా సాగేటువంటి ఒక చిన్న పోయాన్ని మీకు అందజేశాను కాబట్టి దీనిలో ఉండేటువంటి శబ్దార్థం అంటే మీనింగ్స్ రాస్తున్నాను, ఒక తడవ చూసుకోండి. ఇప్పుడు నేను మీనింగ్స్ రాస్తాను, చక్కగా జాగ్రత్తగా రాసుకోండి. ఆలు, శబ్దార్థ మీనింగ్స్. మీనింగ్స్ మళ్ళా చూడండి ఒక తడవ, మళ్ళా ఒక తడవ పోయం ఇంకొక తడవ చూడండి. ఇందులో వచ్చిన పదాలే కాబట్టి ఇంకొక తడవ మీరు అర్థం చేసుకున్నారని ఉద్దేశంతో చూద్దాం. ఆలు కచాలు బేటా కహా గయే थे, बैंगन की टोकरी में सो रहे थे, बैंगन ने लात मारी रो रहे थे, मम्मी ने प्यार किया हंस रहे थे. ఈ పోయం సంబంధించిన శబ్దార్థ రాష్ట్రాన్ని జాగ్రత్తగా రాస్తాను. ఆలు, ఇక్కడ తెలుగు కూడా రాస్తాను చూసుకోండి ఒక తడవ. ఆలు, బంగాళాదుంప, పొటాటో, ఇంకోటి బేటా, బేటా బేటా అంటే కొడుకు, కొడుకు అంటే ఇంగ్లీష్లో సన్, SON సన్. తర్వాత కహా, కహా కహా అంటే ఎక్కడ, ఎక్కడ అంటే వేర్, WHERE వేర్. తరువాత గయా, గయా గయా అంటే వెళ్ళెను, వెళ్ళెను. వెంట్, WENT వెంట్. తర్వాత బైంగన్, బైంగన్. బైంగన్, బైంగన్ అంటే వంకాయ, వంకాయ
ఇంగ్లీష్లో ఏమంటారు? బ్రింజాల్. బ్రింజాల్. తర్వాత సోనా. సోనా సోనా అంటే నిద్రించటం. బంగారం కూడా ఇంకొక అర్థం ఉంది. సోనా నిద్రించుట. నిద్రించడం ఇంగ్లీష్లో ఏమంటారు? టు స్లీప్. టు స్లీప్. తర్వాత లాక్ మార్నా. లాక్ मारना. लात मारना. लात मारना. लात मारना అంటే లాక్ మారనా అంటే తన్నటం. తన్నుట. ఇక్కడ ఉంది చూడండి ఇంగ్లీష్ అర్థం. లాక్ మారనా టు కిక్. KICK టు కిక్. ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి చూసుకోండి. ఇంకా కూడా 2 మీనింగ్స్ ఉన్నాయి. ఈ సైడ్ రాసినాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా కొన్ని పదాలు రాసినాను, మళ్ళా చూసుకోండి జాగ్రత్తగా. ఇంకా కొన్ని పదాలు రాసినాము, జాగ్రత్తగా చూసుకోండి. ప్యార్ కర్నా. ప్యార్ కర్నా. ప్యార్ కర్నా అంటే ప్యార్ కర్నా. प्यार करना. प्रेमिंచుట. ప్రేమించుట అంటే టు లవ్. టు లవ్. తర్వాత హస్నా. హస్నా. हंसना. नव्वुटा. नव्वुटा to laugh. LAUGH to laugh. ఒక తడ నోట్ చేసుకోండి కూడా. మళ్ళా ఇంకొక తర చూడండి. ప్యార్ కర్నా ప్రేమించుట టు లవ్. హస్నా నవ్వుట టు లాఫ్. లాఫింగ్ అంటే నవ్వటం. మళ్ళా నేను మొత్తం కలిపి మళ్ళా మీకు మీనింగ్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. మొత్తం కలిపి నేను మీనింగ్స్ చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఆలు బంగాళాదుంప. పొటాటో. ఆలు బంగాళాదుంప పొటాటో. బేటా కొడుకు. సన్. కహా ఎక్కడ. వేర్. గయా వెళ్ళెను. వెంట్. బైంగన్ వంకాయ. బ్రింజాల్. సోనా నిద్రించుట టు స్లీప్. लात मारना तन्नुट टू किक. प्यार करना प्रेमिंचुट टू लव. हंसना नव्वुट टू लाफ.
మళ్ళీ ఇంకొక తడవ చెప్తున్నాను చూడండి. దేని పిల్లలు నుండి నోట్ చేసుకోండి. ఇంకొక తడవ చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మళ్ళా నేను చెప్తున్నాను చూడండి. ఆలు కచాలు బేటా కహా గయే తే. ఆలు కచాలు అంటే ఆలు అంటే బంగాళదుంప, కచాలు అంటే చామదుంప. ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. బైంగన్కి టోకరి మే సో రహే తే. వంకాయ బుట్టలో నిద్రపోతున్నాను అని చెప్తోంది. బైంగన్ని లాట్ మారి రో రహే తే. వంకాయ నన్ను ఒక్క తన్ను తన్నింది, ఏడుస్తున్నాను. లాక్ మారినా అంటే కాలుతో తనడాన్ని లాక్ మారినా అంటారు. కాలుతో తనేటువంటిది ప్రతిదీ కూడా లాక్ మారినా. మమ్మీని ప్యార్ కియా హస్ రహే తే. అమ్మ నన్ను ముద్దు చేసింది, నవ్వుతున్నాను అని చెప్తున్నాడు. మళ్ళా ఇంకొక తడవ పోయేం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆలు కచాలు బేటా కహా గయే తే. बैंगन की टोकरी में सो रहे थे. बैंगन ने लात मारी रो रहे थे. मम्मी ने प्यार किया हंस रहे थे. మీనింగ్ చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి. ఆలు బంగాళాదుంప పొటాటో, బేటా కొడుకు సన్, కహా ఎక్కడ వేర్, గయా వెళ్ళెను వెంట్, బైంగన్ వంకాయ బ్రింజాల్, సోనా నిద్రించుట టు స్లీప్, లాక్ మారిన కన్నుట టు కిక్, ప్యార్ కన్నా ప్రేమించుట టు లవ్, హస్నా నవ్వుట టు లాఫ్. మళ్ళా ఇంకొక తడవ ఆలు అచ్చంగా ఇప్పుడు హిందీ పదాలు చదువుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఆలు, బేటా, కహా, గయా, बैंगन, सोना, लात मारना, ప్యార్ కన్నా, హస్నా. ఆలు అంటే తెలుగులో బంగాళదుంప, పొటాటో, బేటా కొడుకు సన్, కహా ఎక్కడ వేర్, గయా వెళ్ళెను వెంట్, బైంగన్ వంకాయ బ్రింజాల్, సోనా నిద్రించుట టు స్లీప్, లాక్ మారిన తన్నుట టు కిక్, ప్యార్ కన్నా ప్రేమించుట టు లవ్, హస్నా నవ్వుట టు లాఫ్. మళ్ళా ఇంకొక తరగతి చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. పోయం ఆలు కచాలు బేటా కహా గయే थे. बैंगन की टोकरी में सो रहे थे. बैंगन ने लात मारी रो रहे थे. मम्मी ने प्यार किया हंस रहे थे. आलू कचालू बेटा कहाँ गए थे. बैंगन की टोकरी में सो रहे थे. बैंगन ने लात मारी रो रहे थे. मम्मी ने प्यार किया हंस रहे थे. ఇట్లా బంగాళాదుంప, చామదుంప ఎక్కడికి వెళ్ళామని అడిగితే వంకాయ పుట్లో నిద్రపోతుంది అని చెప్తోంది. వంకాయ నన్ను ఒక్క తన్ను తన్నింది కాబట్టి నేను ఏడుస్తున్నాను అని చెప్పింది. అమ్మ నన్ను వచ్చి ముద్దు చేసింది, ఇప్పుడు నేను నవ్వుతున్నాను అని చెప్తోంది. ఆలు మళ్ళా మీనింగ్స్ అవుతున్నాను, ఇంకొకటిలో చూసుకోండి. ఆలు బంగాళాదుంప, పొటాటో, బేటా కొడుకు సన్, కహా ఎక్కడ వేర్, గయా వెళ్ళెను వెంట్, బైంగన్ వంకాయ బ్రింజాల్, సోనా నిద్రించుట టు స్లీప్, లాక్ మారిన తన్నుట టు కిక్, ప్యార్ కన్నా ప్రేమించుట టు లవ్, హస్నా నవ్వుట టు లాఫ్. ఈరోజు నేను చెప్పినటువంటి పదాన్ని జాగ్రత్తగా మీరు ఇంకొక తడవ చూసుకోండి. ఇంకొక తడవ కూడా ఆలు కచాలు బేటా. ఆలు అంటే బంగాళదుంప, కచాలు అంటే చామదుంప అని చెప్పాను. ఆలు కచాలు బేటా కహా గయే थे. बैंगन की टोकरी में सो रहे थे. बैंगन ने लात मारी रो रहे थे. मम्मी ने प्यार किया हंस रहे थे. మమ్మీ నన్ను అంటే ఏంటి భావం? ఆలు అంటే బంగాళదుంప, చామదుంప ఎక్కడికి వెళ్ళామని అడిగితే
వంకాయ బుట్టలో నిద్రపోతున్నాను, వంకాయ నన్ను ఒక్క తన్ను తన్నింది, ఏడుస్తున్నాను, అమ్మ నన్ను ముద్దు చేసింది, ఇప్పుడు నవ్వుతున్నాను అని చెప్తుంది. మీనింగ్స్ మళ్ళీ ఇంకొకటి రిపీట్. ఆలు బంగాళాదుంప పొటాటో, బేటా కొడుకు సన్, కహా ఎక్కడ వే, గయా వెళ్ళను వెంట్, బైంగన్ వంకాయ బ్రింజాల్, సోనా నిద్రించుట టు స్లీప్, లాత్ మార్నా తన్నుట టు కిక్, ప్యార్ కన్నా ప్రేమించుట టు లవ్, హస్నా నవ్వుట టు లాఫ్. ఇలా నేను ఒక్కొక్క మీనింగ్స్ 2 టైమ్స్ మీరు చక్కగా రాసినట్టయితే మీకు చదవడానికి రాయడానికి కూడా నీట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను హోంవర్క్ ఇస్తున్నాను, మళ్ళీ చూసుకుంటాను. ఇచ్చిన పోయం 2 టైమ్స్ రాయాలి, ఇచ్చిన మీనింగ్స్ 2 టైమ్స్ రాయాలి, జాగ్రత్తగా చదువుకోవాలి. మళ్ళా నేను ఇంకొక తడు కూడా చదువుతున్నాను చూడండి. ఆలు కచాలు బేటా కహా గయే తే, बैंगन की टोकरी में सो रहे थे, बैंगन ने लात मारी, सो रो रहे थे, मम्मी ने प्यार किया, हंस रहे थे, आलू कचालू बेटा कहाँ गए थे, बैंगन की टोकरी में सो रहे थे, बैंगन ने लात मारी, रो रहे थे, मम्मी ने प्यार किया, हंस रहे थे. ఇలా మీకు పదాలను చక్కగా ఉచ్చారణ చేసుకుంటూ, ఇందులో కఠిన శబ్దార్థాలు ఎటువంటి పరిస్థితుల్లో లేవు కాబట్టి, అసలు ఒత్తు పదాల్లో ఒకటి మా కింద మావత్తు ఒక్కటే ఇచ్చాడు కాబట్టి, మా కింద మావత్తు కనుక వచ్చేటట్టయితే ఇది ద్విత్వాక్షరము అని చెప్పాను. సంయుక్తాక్షరానికి ఒక అక్షరానికి వేరే అక్షరం వస్తే అది సంయుక్తాక్షరం, ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వస్తే ఇది ద్విత్వాక్షరం. కాటు జ్ఞా వరకు ఉండేటువంటి వ్యంజనలో ఉండేటువంటి ప్రతి అక్షరానికి ఒత్తులు ఉంటాయి కాబట్టి అలా ముందు హిందీలో ఒత్తు ముందు రాసుకోవాలి, అక్షరమే తర్వాత రాయడం. చాలా రోజులు చెప్పాను, మళ్ళా రిమైనింగ్ గుర్తు చేస్తున్నాను మీకు. మళ్ళా కూడా మమ్మీ పాకు యావత్ ఇచ్చాడు, పాకు యావత్ ఇస్తే ఇది సంయుక్త అక్షరం కింద లెక్కకు వచ్చింది. ఒక అక్షరానికి ఇంకొక అక్షరం ఒత్తుగా వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. ద్విత్వాక్షరం అనేది ఒక ఒత్తుకు అదే ఒత్తు కనుక వస్తే ద్విత్వాక్షరం అని చెప్పాను.